గౌతమ్ బ్రో మీరు కమెంట్ చేశారు కదా, మీకు మాక్ టెస్ట్ గివ్ అవే వచ్చింది. అవునా అన్న? అవునా బ్రో, థ్యాంక్ యూ. 969. 969 బ్రో. అలా ఓటీపీ ఎవరు అడిగితే అది చెప్పేస్తారా బ్రో? ఇప్పుడు మీ బ్యాంక్ లో డబ్బులన్నీ పోతాయి. సైబర్ నేరగాలు పన్నాగం. ఫస్ట్ లైవ్ లో విన్నర్ కి మాక్ టెస్ట్ ఇద్దాం అనుకున్నాను, కానీ మనకున్న టైం సరిపోలేదు. సో నేను ముందు చెప్పినట్టే తను నా ఫ్రెండ్ కాదు, నా రిలేటివ్ కాదు. సో ర్యాండమ్ గా కమెంట్ చేసిన ఒక ఆస్పిరెంట్ అంతే. సో ఫస్ట్ మనోడు కాల్ చేద్దాం, ఏమంటాడో చూద్దాం. మైక్ లో వస్తుంది తర్వాత ఆడియో. హలో బ్రో, రెడీయా? అన్న, రెడీ అన్న. ఓ మర్చిపోయాను, ఫస్ట్ టైం మాట్లాడుకుంటున్నట్టు చేద్దామా? ఓకే 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 అన్న. నేను ఆల్రెడీ మీకు చెప్పాను అంతకుముందు కాల్ చేసి, మీరే విన్నర్ ఇలా కలిసి. అయినా సరే వీడియో కోసం నేను మీకు కాల్ చేస్తాను బ్రో, మీరే విన్నర్ అని చెప్తాను, మీరు సర్ప్రైజ్ అవ్వాలి. ఓకే 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 అన్న. ఓకే. హలో హలో బ్రో, గౌతమ్ బ్రో మీరు కమెంట్ చేశారు కదా, మీకు గివ్ అవే మాక్ టెస్ట్, మీకు మాక్ టెస్ట్ గివ్ అవే వచ్చింది. అవునా అన్న? అవునా బ్రో, థ్యాంక్ యూ. సరే సరేలే, చూదంతా వద్దు. ఈ నెంబర్ ఇవ్వాలా బ్రో? ఇది ఒకటే ఉందన్న నాది. ఓకే నైస్. సో లాగిన్ చేస్తున్నాను. ఎవరికి కనిపించదులే నీ నంబర్. ఏం పర్లేదు, కాల్స్ చేస్తారు బ్రో, తేడగలుగుతారు. అది నేను ఇవాళ రేపు ఎక్కువ అదే అయిపోతుందన్న. అయితే మా బ్రదర్ కూడా హెల్ప్ వచ్చిందన్న, ట్రైనింగ్ లో ఉన్నాడు. ఓ సూపర్. ఎక్కడ బ్రో? ఓటీపీ వస్తుంది. ఓటీపీ చెప్పు. 094 969 బ్రో. అలా ఓటీపీ ఎవరు అడిగితే అది చెప్పేస్తారా బ్రో? ఇప్పుడు మీ బ్యాంక్ లో డబ్బులన్నీ పోతాయి. సైబర్ నేరగాలు పన్నాగం. అంతేనా? అంతేనా బ్రో? ఏం బ్యాంక్ లో ఏం లేవా? మీరు ఎక్కడ పోస్టింగ్? మాది బెంగళూరు బ్రో. మీ బ్రదర్ది? మా బ్రదర్ ఇప్పుడు 1 month ఇక్కడ అయిపోయింది అన్న, మన గుంతకల్ అయిపోయింది. మీది ఎక్కడ ప్రాపర్? ప్రాపర్ ఎక్కడ మీది? మాది ఖమ్మం డిస్ట్రిక్ట్. ఓకే ఓకే, ఖమ్మం. ఇప్పుడు 1 month మౌలాలికి వచ్చారు. ఓకే. ఇప్పుడు మళ్ళీ గుంతకల్ అంటారు. 6 months అన్న మొత్తం ట్రైనింగ్. 6 months అంటే 6 months అండ్ 4 months క్లాసులు చెప్తారు బ్రో. తర్వాత 2 months ఎల్ఆర్ఎస్ అని హ్యాండ్లింగ్ అని ఉంటాయి. అంటే ఫస్ట్ ఎట్లా ట్రైన్ ఎలా చేస్తారు మనకి? ఏంటి ట్రైన్? అర్థం కాలే. అందరికి గూడ్స్ బ్రో. ఫస్ట్ గూడ్స్ లో తీర్చుకొని ఆ తర్వాత సుఖ పెడతారు ఎక్స్ప్రెస్ లో. అంతేనా? అంతే. కాదు, ఇది పాస్ ఒకటే చూపిస్తుంది. అందులోనే మనకి 1,50,000 మాక్ టెస్ట్ ప్లస్ రీఅటెంప్ట్, ప్రీవియస్ ఇయర్ పేపర్లు కూడా కవర్ అవుతాయి. స్టడీ నోట్స్ కూడా ఉంది, అన్ని ఉన్నాయి. అన్ని కలిపి ఇందులోనే పెట్టేస్తాడు. పాస్ ప్రో మ్యాక్స్ అల్ట్రా ఏం చూపించలేదు. సో లైఫ్ టైం పాస్ ఉంది 700. ఓకే, అది 1000 days. ఓకేనా? తీసుకుంటున్నాను. అది బ్రో. ఇంకేంటి, ఎలా ఎప్పుడు నేను ప్రిపేర్ అవుతున్నారు? ఎస్ఐ కానిస్టేబుల్ కా? స్టేట్ మన 1 month 2 months పోయేది. మళ్ళీ ఇప్పుడు ప్రిపరేషన్ లోనే ఉన్నా. నేనే గ్రూప్ ఎగ్జామ్ పెట్టా. 14th 4 బర్త్డే నా రోజు. 14th ఆగస్ట్ 14th. ఓ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే బ్రో. థ్యాంక్ యూ. ఆ రోజే ఫస్ట్ షిఫ్ట్ గ్రూప్ ఎగ్జామ్ కూడా అయిపోయింది. ఫస్ట్ షిఫ్ట్ గ్రూప్ ఎలా రాశారు? ఎన్ని పెట్టారు? 67 పెట్టాను. పర్లేదు, కొంచెం జనరల్ సైన్సే ఏంటో ఏమర్థలేదు. రా 67 పెట్టారా? టెక్స్ట్ బుక్ బాగానే ఉంటుంది బ్రో. నువ్వు ఎక్కువ కానిస్టేబుల్ చదువుతావా? స్టేట్ కి అంటే యాక్చువల్లీ స్టేట్ కి మరి టెక్స్ట్ బుక్ అంత ఎక్కువ కాదు, కానీ రైల్వేస్ కి మొత్తం మన ఈ ఎస్ఎస్సీలకి బాగుంటది. కానిస్టేబుల్ కి ఉండవు, అంత బాగోదు. కానిస్టేబుల్ కి మనకి లోకల్లో చెప్తారు సార్, కోచింగ్ సార్లు వాళ్ళ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో ఇస్తారు చూడు పేపర్స్, అవి ఎక్కడైనా దొరుకుతాయి చూడు. బ్రో లైవ్ అయితే అయిపోయింది, ఒకసారి చెక్ చెయ్యు. నువ్వు నీ నెంబర్ తో లాగిన్ అయ్యి చూడు, ఓపెన్ అవుతుందో లేదో. అది పేమెంట్ చేయడానికి వీడియో వచ్చాను, లేదా పేమెంట్ అవ్వట్లేదు. అంటే అదే ఫోన్ తో రికార్డ్ చేయాలి, అదే ఫోన్ తో పేమెంట్ చేయాలి కదా, అందుకే అవ్వలే. నేను 2019 గ్రూప్ డి అప్లై చేశాను బ్రో. అప్పుడే వచ్చింది. ఆ తర్వాత జిడిసి రాసుకుని వెళ్ళిపోయా.
అవునా? ఆ. డిపార్ట్మెంటల్. డిపార్ట్మెంటల్ రాసా. ఓపెన్ లో నేను ఇప్పుడు దాకా ఏఎల్పి ట్రై చేయలేదు బ్రో. అంటే నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు అసలు ఏఎల్పి, ఆనెస్ట్ చెప్పాలంటే. అంటే గ్రూప్ డి లో ఏ పోస్ట్ ఫస్ట్ వచ్చింది? రాడ్ పోస్ట్ ఏదో అదే, ట్రాక్ మ్యాన్. అంతేనా? అంతే, తప్పదు బ్రో, చెయ్యాలి, అవసరం ఉన్నప్పుడు ఏదైనా చెయ్యాలి. అదే అంతే. లాగిన్ అయ్యారా? ఈ లాగిన్ లోనే ఉంది కదా. అదే ఒకసారి చూడండి మళ్ళీ, అది లైవ్ అయిందో లేదో, టెస్ట్ సిరీస్ అన్ని ఓపెన్ అవుతున్నాయో లేదో. అదే లాగిన్ మళ్ళీ పేమెంట్ చూపిస్తాను. యా. నిజం, ఇది 349 కిందనేమో లైఫ్ టైం లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అయ్యారా? లాగౌట్ అయ్యా. అందుకే లాగౌట్, ఇప్పుడు లాగిన్ అవ్వండి, మీ నెంబర్ తోటి లాగిన్ అవ్వండి. మళ్ళీ అంతే చూపిస్తాను. నాకు ఓపెన్ అయిపోయింది మరి. ఓటీపీ కూడా 699 చూపిస్తాను నాకు. పాస్ యాక్టివ్ లో ఉంది బ్రో. ఒకసారి టెస్ట్ సిరీస్ లోకి వెళ్ళండి. ఓకే. సూపర్ కోచింగ్ లో కాకుండా టెస్ట్ సిరీస్ లోకి వెళ్ళి లాగిన్ అయ్యి మీరు టెక్నీషియన్ గ్రేడ్ 3 అప్లై చేశారా? టెక్నీషియన్ ఉందన్న నెక్స్ట్ గ్రేడ్ 3 గ్రేడ్ 1? గ్రేడ్ 3 ఉంది. మన లైవ్ టెస్ట్, మంచి చాప్టర్ టెస్ట్. బ్రో నాకు అన్ని చూపిస్తున్నాయి, లైవ్ అయిపోయి. టెస్ట్ సిరీస్ లోకి వెళ్ళి ఒక టెస్ట్ ఓపెన్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూపిస్తున్నాయి, స్టార్ట్ నో అని వచ్చిందంటే టెస్ట్ అన్లాక్ అయిపోయినట్టే. అన్ని ఓపెన్ అవుతున్నాయా? పీవైక్యూస్ కూడా ఓపెన్ అయినాయి. ఓకే ఓకే, దాన్ని అయిపోయినట్టే. ఎన్ని రోజులు చూపిస్తుంది చూడు ఒకసారి. నార్మల్ గా లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి, అది క్లిక్ చేస్తే పాస్ లోకి వెళ్తే ఇన్ని రోజులు మీ పాస్ ఉంది అని చూపిస్తుంది. 1095 days లెక్క. దెన్ గుడ్, అయిపోయింది. ఓకే, రాసుకోండి బ్రో. ఇంకా అంతే. మన వాళ్ళకి ఏమని చెప్తారా? మైక్ పెడతాను. ఏం చెప్పుకుంటారు? ఫస్ట్ టైం మాట్లాడడం ఇట్లా. నాకు ఫస్ట్ టైం గివ్ అవే ఇవ్వడం. ఇంత మాట్లాడలేదా? అంటే మీరంతే డైలీ వీడియో చేస్తారా? డైలీ వీడియో చేస్తే మంచిది కాదా బ్రో? నేను మీకు అలవాటు అయిపోతారు కదా. అంతేలే. ఓకే, మరి నీట్గా టెస్ట్ రాసుకోండి. మళ్ళీ ఇంకెప్పుడైనా మేము గివ్ అవే కండక్ట్ చేస్తే పార్టిసిపేట్ చేయొద్దు ప్లీజ్. ఉంటా అన్న. ఎన్నిసార్లు దొప్పుతారు బ్రో? అంతేనా? అంతే కదన్నా, మరి మిగతా వాళ్ళు ఇక్కడ రావాలి కదా బ్రో. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. సరే సరే, మంచి ప్రిపేర్ అవ్వండి, సరేనా? ఓకేనా? ఓకే, థ్యాంక్స్, బాయ్. అంతే, గివ్ అవే విన్నర్కి గివ్ అవే ఇచ్చాం. మాక్ టెస్ట్ ఇచ్చాడు, ఇంకా ఎగ్జామ్స్ రాసుకుంటాడు, చదువుకుంటాడు, జాబ్ వస్తే హ్యాపీ, చాలా హ్యాపీ. అండ్ మనకి 45K సబ్స్క్రైబర్స్ వస్తే నేను మళ్ళీ ఇంకో గివ్ అవే ఇస్తాను. లైక్ ఈ వీడియోలో కమెంట్ చేయండి, నేను టాప్ ఫిల్టర్ చేస్తాను. లైక్ జీకే బుక్స్ ఇవ్వాలా, జనరల్ సైన్స్ బుక్స్ ఇవ్వాలా, ఎన్సీఆర్టీ బుక్స్ ఇవ్వాలా, లేదా స్టడీ టేబుల్ ఇవ్వాలా, లేదా లేదు ఈ మాక్ టెస్ట్సే ఇవ్వు బ్రో, టెక్స్ట్ బుక్ కానీ ఇంకా ఆలివ్ బోర్డు కానీ ఇంకేమైనా ఇవ్వాలా అని చెప్పండి. ఒకవేళ కమెంట్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేస్తే కొంచెం ఎక్కువ వ్యూస్ వెళ్తాయి. వ్యూస్ వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది కమెంట్ చేస్తారు, అప్పుడు మనం ఈజీగా ఫిల్టర్ చేయగలం అనమాట కమెంట్స్ని, ఎవరికి నెక్స్ట్ గివ్ అవే ఏంటి అనేసి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం పేరు గుర్తుంది కదా, మనోజ్ జరీ. సైనింగ్ ఆఫ్.